పెరుగు ఎక్కువ వేయకుండా నార్మల్గా వేస్తే అప్పుడు, ఎందుకంటే ఎక్కువ వేస్తే మొత్తం మీద అయిపోతుంది. తర్వాత అందులో టమాటా సాసు ఇది నమ్ముతాను చెప్పు, అది చెప్పు నీ అది ఎటో మర్చిపోతారు అందరూ, వాళ్ళు ఎవరు మర్చిపోరు. అయితే అదంతా టమాటా సాసు కొద్దిగా ఏమంటారు పచ్చిమిరపకాయలు అన్నీ కరెక్ట్ వేసేసుకొని ఉప్పు అన్నీ కరెక్ట్. లాస్ట్కి ఈ కార్న్ఫ్లో మైదాపిండి ఎక్కువ, కార్న్ఫ్లో తక్కువ, మంచిగా కలుపుకొని, అంటే చిక్కగా, మరీ చిక్కగా అయినా కానీ రాదు, ఇట్లా మామూలుగా చెయ్యి ఇట్లా లోపల పెడితే వెళ్ళిపోయేటట్టు అట్లా మంచిగా నీట్గా, అంటే నీట్గా బాగా కలిపేసి ఒక 1/2 అవర్ అట్లా పెట్టేసుకున్నాం అనుకో, అలా ఉప్పు కలిసిందా లేదో చూడాలి. చూడకపోతే వేస్ట్. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని నూనె ఫుల్గా పోసేసి కథం మెల్లిమెల్లి చిన్నగా బజ్జీలాగా వేసినాం అనుకో, అప్పటికి ఇదంతా నానిపోతుంది, మంచిగా దాని ముక్కకంతా పడుతుంది. పట్టినాక ఇట్లా వేసినాం అనుకో కథం సిమ్లో పెట్టుకోకుండా నార్మల్గా ఎక్కువ కాకుండా సిమ్ కాకుండా మిడిల్లో మంట పెట్టుకున్నాం అనుకో, జాలిగా మంచిగా అటు ఇటు అన్నాం అనుకో. ఒకసారి మనం కొద్దిగా కాలినాక తీసి పక్కన పెట్టేసుకొని తర్వాత ఏం చేయాలో మళ్ళీ వేసుకుంటే డబల్ వేసుకుంటే ఇక్కడ రైట్గా సింబల్ ఉంటుంది అబ్బా, అది కొట్టాల. మళ్ళీ నేను సెకండ్ ట్రిప్ వేసిన కాబట్టి చికెన్ పకోడీ రెడీ. తర్వాత పోవాలా ఇంత మంచి రెడ్డిష్ వచ్చేదాకా ఉంచుకున్న తర్వాతనే మంచిగా ఉంటుంది. తర్వాత ఇది గార్నిష్కి ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, మళ్ళీ ఆయిల్ వేసేసి ఎంపుకున్నాం అనుకో.